మేడం బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి మేడం. నా పేరు పద్మ. నాకు మెడ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుండే. మేడం. ఆ మెడ నొప్పి కోసం 2, 3 హాస్పిటల్స్ కూడా తిరిగాను సార్. ఓకే. ఇప్పుడు మా ఫ్రెండ్ ద్వారా నేను ఈ మెడ నొప్పికి ఇక్కడ హాస్పిటల్ ఉందని తెలిసి వచ్చాను. అమ్మ ఆరోగ్య కేంద్రం లోపల నేను చూయించుకుందామని వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఈ మెడ నొప్పికి సంబంధించినటువంటి ఎక్స్‌రే ఒకసారి సార్ చూసి దీనికి ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అని సార్ మాకు చెప్పి ట్రీట్మెంట్ అనేది ప్రారంభించారు. ఈ మెడ నొప్పి నుంచి ఎలా అంటే ఇదంతా కూడా లాగుతూ ఉండేది, ఈ నరం అనేది లాగుతూ ఉండేది. కనీసం నేను ఒక టీచర్ని సార్, కనీసం పెన్ను పెట్టి రాయడానికి కూడా నాకు రాలేదు. అటు పెన్ను పట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇంట్లో కూడా పని చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఏ వస్తువైనా కూడా అసలు లేచేది కాదు చేతికి. అలాంటిది నేను ఒక సార్ చెప్పిన తర్వాత ఒక 2 టైమ్స్ ట్రీట్మెంట్ తీసుకోగానే నాకు రిలీఫ్ అనేది వచ్చింది. నేను అసలు సార్ని ఒక మాట అడిగాను, నిజంగా సార్ ఇది నాకు నయం అవుతుందా అన్నాను. ఎందుకంటే నాకు అంత పెయిన్ అనేది నాలో ఉంది. కానీ సార్ చెప్పారు 100% నయం అవుతుంది అన్నారు. సార్ చెప్పిన విధంగానే, వాళ్ళు చెప్పినటువంటి విధంగానే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. దాంతో నాకు తొందరగానే రిలీఫ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సర్జరీ కూడా వేయించుకోవాలన్నారా? సార్ నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ న్యూరో, ఇక్కడ మెడల్కి సంబంధించి బోన్ అనేది నర్వ్ కంప్రెసింగ్ ఉంది, దానికి సర్జరీ కూడా అవసరం ఉంటుంది అని చెప్పారు. కానీ నేను మా ఫ్రెండ్ సలహాతో ఇక్కడికి వచ్చాను. నాకు ఆ సర్జరీ లేకుండా అయిపోయింది. చాలా సంతోషము. నేను 100%గా క్యూర్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఎన్ని ట్రీట్మెంట్స్ అయ్యాయి మేడం మీకు? సార్ నాకు 12 అని చెప్పారు. నాకు 7లోనే పూర్తిగా తగ్గిపోయింది సార్. ఓకే మేడం. సో ఏం లేదు మేడం, ఇది మెడ నొప్పి అనేది ఎప్పుడైతే మనకు అర్థం కాదో మన సమస్య, మనం పరిగెడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన సమస్య మనకు అర్థమవుతుంటుందో ఆటోమేటిక్గా దాని నుంచి మనము ఇలాంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ మనం తీసుకోవడం ద్వారా పూర్తి ఉపశమనం అనేది దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, నేను నాకు తగ్గే విషయాన్ని కూడా నేను మా ఊర్లో ఇంకొక 2-3 కూడా చెప్పాను సార్. ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ ఖచ్చితంగా తగ్గుతుంది అనే నమ్మకం అనేది వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.